హలో అందరికీ, నేను ఇంకో ట్రిప్తో మీ ముందుకు వచ్చేసాను. మేము రీసెంట్గా తిరువన్నమలైకి వెళ్ళాము పౌర్ణమికి. సో బస్లో స్టార్ట్ అయింది మా జర్నీ. నాకు ఈ చందమామ చాలా బాగా అనిపించింది, అందుకే దాన్ని కూడా వీడియో తీసేశాను. నెక్స్ట్ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో బస్సులు అన్నీ అక్కడే ఆగిపోయాయి. మేము ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. యాక్చువల్గా ఇంకా టెంపుల్ రావడానికి 3 కిలోమీటర్స్ ఉంది. సో దారిలో మధ్యలో మేము తెచ్చుకున్న పులిహోరని ఫుల్గా కానిచ్చేసి ఇంకా తర్వాత మేము జర్నీ స్టార్ట్ చేసాము. వాక్ ఇంకా మాకు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది గుడికి వెళ్ళడానికి. సో ఇంకా అక్కడంతా మాట్లాడుకుంటూ వీడియోలు తీసుకుంటూ ముందు జనాభాని చూసుకుంటూ ఆ ఫ్లోలో వెళ్ళిపోయాము. చాలా దూరం వచ్చింది, చాలా దూరం ఉండింది. సో వీళ్ళంతా గిరి ప్రదక్షిణకి వచ్చిన వాళ్ళే, చాలామంది వచ్చారండి. ఫుల్ రష్ ఉండింది. సో ఇక్కడ టౌన్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడే, ఇక్కడే. సో ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, చాలా షాప్స్ పెట్టున్నారు. ఫుడ్, ఫ్యాన్సీ షాప్స్, కమ్మలు, గాజులు, దండలు చాలా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్కి అయితే అసలు కొదవే లేదు. దారిలో పోయినంతసేపు తినడానికి చాలానే ఉన్నాయి. ఇది చూస్తే అది, అది చూస్తే ఇది, ఇది చూస్తే అది, ఏదైనా కొనుక్కొని తినేయాలనిపిస్తుంది, ఏదైనా షాపింగ్ చేయాలనిపిస్తుంది. సో కొన్నదానికి తిరిగే లేదు. సో ఫుల్ రష్ చూడండి, మీరే ఇట్లా చేసుకోవచ్చు. సో చాలా కష్టము. 16 కిలోమీటర్స్ కంటిన్యూగా నడవడం వల్ల ఫుల్ కాల్ పెయిన్లు వచ్చేసాయి, లెగ్ పెయిన్స్. ఫైనల్గా ఇంకా ఒక రౌండ్ అయితే మేము వేసేసి 14 కిలోమీటర్స్ ఇంకా మెయిన్ గోపురం దగ్గరికి వచ్చేసాము. అక్కడ చూసారా, మూన్ అనేది గోపురంకి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. చూడంగానే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంత కష్టపడినా కానీ అది చూడంగానే మనకు ఆ రిలాక్సేషన్, ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అసలు ఆ చందమామ గోపురం అచ్చం కలిసినట్లే ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా మేము నీట్గా గిరి ప్రదక్షిణ చేసేసుకొని మూన్ అన్నీ చూసేసుకొని ఫైనల్గా గోపురంకి దండం పెట్టేసుకొని ఓం నమః శివాయ అంటూ రిటర్న్ అయిపోయాము. మా జర్నీ అయితే చాలా 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 బాగా జరిగింది. గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా అయింది. ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.